హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టమాటో చిత్రాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చిత్రాన్నంలో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, ఇది ఒక టైపు. ఈ టైప్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసాను, ఆయిల్ కూడా వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము పల్లీలు వేయించుకుందాము. నేను చూపించినవి స్టెప్ బై స్టెప్ వేయండి, ఒకేసారి అన్నీ వేయకుండా నీట్గా ఇలాగా నూనె వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. అలాగే పెడితే మెత్తగా అయిపోతాయి పల్లీలు, మనం తినేటప్పుడు క్రంచీగా ఉంటాయి. లాస్ట్కి వేసుకున్న పైన అదే ఆ నూనెలోకి శనగపప్పు, మినప్పప్పు వేసుకొని బాగా వేయించుకుందాము. చిత్రాన్నంలో కూడా అన్నీ వేయకుండా నీట్గా ఒక్కొక్క స్టెప్ వేసుకోండి, చాలా బాగా రుచిగా ఉంటుంది. ఆవాలు, జీలకర్ర కూడా వేసి వేయించుకున్నాం కదా, అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. శనగపప్పు బాగా వేగాలండి, వేగితేనే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఇలా వేసుకోండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఏమైనా తినేవాళ్ళు ఉంటే పచ్చిమిరపకాయలు దంచి కూడా వేసుకోవచ్చు, నేను కట్ చేసి వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అవి కూడా బాగా వేగనివ్వాలి, ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేగనిద్దాము. ఎక్కడ మనం తినేటప్పుడు పచ్చిగా లేకుండా బాగా వేయించుకోవాలి. చిత్రాన్నంలో చాలా వెరైటీస్ ఉన్నాయండి, ఇది ఒక టైపు. ఇలా కూడా ట్రై చేయండి. ఉల్లిగడ్డలు ట్రాన్స్పరెంట్ అయినాయి కదా, ఇప్పుడు నేను అందులో బఠానీలు వేస్తున్నాను. నానబెట్టుకున్న బఠానీలు అండి, అవి పచ్చి బఠానీలు కాదు, ఉడకబెట్టలేదు, ఉడికే ఇలా నూనెలో వేసి వేయించితే బాగా ఉడికిపోతాయి. బఠానీలు కొన్ని వేసుకోండి, అది ఆప్షనల్. బఠానీ కావంటే వేసుకోండి, లేకపోతే వద్దు, పర్వాలేదు, పల్లీలు వేస్తాం కాబట్టి. బఠానీలు ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. బఠానీ కూడా వేగిపోయింది కదా, ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాము. మీకు రైస్కి ఎంత సరిపడుతుంది టమాటా వేసుకోండి, 1-2 అట్లా పడుతుంది, చూసుకొని వేసుకోండి. టమాటాలు కూడా బాగా వేగాలండి, ఎక్కడా తినేటప్పుడు మనకు దొరకరాదు, బాగా కరిగిపోవాలి, స్మాష్ అయిపోవాలి బాగా. అందుకని కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు అన్నంకి మనం ఎంత రైస్ తీసుకున్నామో ఆ రైస్కి సరిపోయేంత ఉప్పు కూడా వేసేసుకోండి. ఇప్పుడే వేసేసుకొని బాగా మగ్గించుకుందాం ఆయిల్లోనే. టమాటాలు ఇలా వేయించుకొని ఒకసారి ప్లేట్ ముచ్చేసుకుంటే బాగా వేగిపోతాయండి. ఉప్పు కూడా వేసినాం కదా, చూడండి బాగా వేగి ఆయిల్ కూడా పక్కకు వచ్చేస్తుంది. మనం రైస్ మిగిలినప్పుడు కానీ ఇలా చేసుకోవచ్చు, వేడి అన్నం తయారు చేసుకొని కూడా ఇలా చేసుకోవచ్చు అండి, తినడానికి బాగుంటుంది. ఇంకా పక్కన సైడ్ డిష్ కూడా ఏమీ కాబట్టదు. చిత్రాన్నం అంటే బోర్ అనే వాళ్ళకి ఇలా కూడా ట్రై చేసి ఒకసారి చేసి పెట్టండి, ఇంట్లో బాగుంటుంది. చూడండి టమాటాలు కూడా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఒక పౌడర్ వేస్తాను, ఆ పౌడర్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఇది ఆవాలు, మెంతుల పొడి అండి. దోరగా ఆవాలు, మెంతులు వేయించి పెట్టుకొని నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఇలా రైస్ ఐటమ్స్కి వేస్తే బాగుంటుందండి ఇది. ఇప్పుడు అది కూడా వేగింది కదా, అన్నం అంతా బాగా పొడి చేసి పెట్టుకున్న అన్నము, ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అన్నీ వేసి ఇప్పుడు కలిపి వేసుకోవాలా. బాగా అన్నంకి మసాలా అంతా పట్టేలాగా చేసుకోండి. ఆవాలు, మెంతుల పొడి ఏం లేదండి, 2 స్పూన్లు ఆవాలు తీసుకుంటే 1 స్పూన్ అంత మెంతులు తీసుకొని, క్వాంటిటీ అది రేషియో అట్లా వేసుకొని దోరగా వేయించి పొడి చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటే మనం ఏ దానికైనా ఇలా చేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర వేసేస్తున్నాను, వేసేసి అంతా కలిపితే అన్నిటికీ పట్టేలాగా 2 నిమిషాలు అలా మూత పెట్టేసుకుందాము. బాగా సిమ్లో పెట్టేస్తే ఆవిరికి బాగా పట్టేస్తుంది అంతా. అంతే అండి, చిత్రాన్నం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, నాకు మోటివేట్గా ఉంటుంది. మీ ఒక్క సబ్స్క్రైబ్తో నాకు వ్యూస్ కూడా పెరుగుతాయండి. చూడండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది.